అమ్మో నాన్నగారిక, నాకు భయం. నువ్వే చెప్పు. ఆగు, ఏమీ చెప్పక్కర్లేదు, నాకంతా తెలుసు. ఎరా, నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి అంటే ఆ అమ్మాయిగా? ఎవరు? ఆ చంద్రమతి. అవును నాన్నగారు. వెళ్ళ అమ్మాయిని తీసుకురా. మన హరిశ్చంద్రుడి కంటే ఆ చంద్రమతి 1000 times బెటర్. ఇక నువ్వే మాట్లాడు. రా అన్నపూర్ణ. నువ్వు ఇక్కడే ఉండు, అమ్మ వాళ్ళని తీసుకొస్తాను. నువ్వా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవర్స్ అయిపోవాలని దండ పెట్టుకో. ఓ పక్క నుంచి దేవుడి హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది. మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎందుకు వస్తుందమ్మా? పాపం నెలంతా కష్టపడి నాటకం ఆడితే 200-300 సంపాదిస్తుంది. అదే మన రవిబాబుతో ప్రేమ నాటకం ఆడిందనుకో 10 తరాలకు సరిపడా పట్టేయొచ్చనే పవిత్రమైన ఆశయంతో వచ్చి ఉంటుంది. నా అంతటి నేను రాలేదు, ఆయనే తీసుకొచ్చారు. సర్లే, గాడిద పచ్చగడ్డి దగ్గరికి వెళ్ళినా పచ్చగడ్డి గాడిద దగ్గరికి వెళ్ళినా జరిగేది మేసేయడమే కదా. నువ్వేమిటో నీ బ్రతికేమిటో తెలిసిన తర్వాత నీలాంటి దాన్ని ఇంటి కోడలుగా కాదు కదా, పని మనిషిగా కూడా ఉండనివరన్న సంగతి తెలిసే వచ్చావా? నాటకాల చింతామణి కదా యాక్టింగ్. ఈ యాక్టింగ్ తోనే మీ మరిదిని అయస్కాంతంలా పట్టేసి ముగ్గులోకి దించేసి ఉంటుంది. ఆ రోజు పొరపాటున నీ చెప్పులో కాలు పెట్టినందుకు నన్ను చెంప మీద కొట్టావే, ఈ రోజు అర్హతలు మర్చిపోయి ఈ ఇంట్లో అడుగు పెట్టినందుకు నిన్నే చెప్పుతో కొట్టాలి. మనం నిఠారుగా నిలబడినప్పుడు మన నీడ వంకరగా పడినా బాధపడకూడదమ్మా. అది సరే బావగారు, ఈ పిల్ల నలుగురిలోనూ నాటకాలాడే పిల్ల. అయితే ఏమిటంట? నాటకాల వాళ్ళంతా చెడు బతుకుతున్నారని మీ ఉద్దేశం కావచ్చు, కానీ ఈ లోకంలో చెడిపోయిన వాళ్ళంతా నాటకాలాడే చెడిపోవటం లేదు. చెడిపోవడానికి నాటకాలే కారణం కాదని నా ఉద్దేశం. ఓహో, కరెక్ట్ గా చెప్పారు నాన్నగారు, చాలా కరెక్ట్ గా చెప్పారు. నీ అబ్బాయి ప్రేమించాడు కదా అని మీరన్నా ఆలోచించకుండా. నీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ బాబాయ్ దొంగతనం చేశాడని తెలిసి కూడా ఆశ్రయం ఇచ్చిన వాడిని, మట్టిలో బ్రతుకుతున్న మాణిక్యంలా మెరుస్తున్న ఈ అమ్మాయిని నేను కోడలుగా అంగీకరించనని నువ్వు ఎలా అనుకున్నావమ్మా? విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి, విప్లవ భావాలు గల నాన్న వర్ధిల్లాలి. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ నెక్లెస్ నాకు మా పుట్టింటి వాళ్ళు ఇచ్చింది, నేను నీకిస్తున్నానమ్మా. ఏంటమ్మా ఇవన్నీ? కంటి తగిందమ్మా. అమ్మా, తాతయ్య పిలుస్తున్నాడు. బాబాయ్, బాబాయ్. ఎందుకు బాబాయ్ అక్కడ ఏదో వేడుక జరుగుతుంటే పిలిచావు? ఆ వేడుక, నీ పెళ్లి ఎక్కడ జరిగిందో తెలుసా? అన్నవరం కొండ మీద, శోభనం సత్రంలో. వీళ్ళకి వేడుకలు.
పెట్టి శనిలా దాపరించింది. దాన్ని వదుల్చుకోవాలి మనం. రా. ఏంటి ఎంతసేపు? బోళ్ళంత తృప్తి దొరికింది. ఎక్స్ట్రా 20 తీసుకో. థ్యాంక్ యూ. నువ్వు ప్యాకెట్లోనే అరువులు పాడతావు. ఇక్కడ అరువు బేరం లేదు, అంతా రొక్కమే. పోయే గాని గురు ఆడుగుర్తు మా వచ్చేస్తున్నాడు. సచిన్ గురి సీలులాగే ఉంది. స్వరాజ్యం, నే రావడం ఆలస్యమైనందుకు తలడిల్లిపోయావా? తల్లడిల్లిపోవడం ఏమిటి? ఒళ్ళంతా సలసల కాలిపోతాను. ఉండండి, ఒంగోని దండ ఎత్తుకుంటాను. జాకెట్ ఏమిటి? గులాబీ పువ్వు ఎక్కడా? మీరు లేకపోతే కల్లో పువ్వే కాదు, ఒంటి మీద బట్టలు కూడా బరువుగా అనిపిస్తున్నాయి. చి, పాడు భూతు. నీ నోటి నుంచి ఆ మాట వింటుంటే పతివ్రత లక్షణాల్లో ఇది కూడా ఒకటి అనిపిస్తుంది. ఉండండి ఏమి? ముందెళ్ళి కాళ్ళు కొడుకురండి. పతివ్రత లక్షణాలు. రాత్రి అయితే ఆయనకి ప్యాకెట్కి వెళ్ళడం కుదరదని మిట్ట మధ్యాహ్నం మ్యాట్నీకి తీసుకెళ్తున్నారు. ఏడ్చాలా రావాయ్? టామీ ఊరుకో. రేయ్, నువ్వు మాతో పాటే బయటకు వస్తే ఈ ఇంటికి కాపలు ఎవరికి వస్తారా? నువ్వు లోపలికెళ్ళు. పోనా? అమ్మాయి, అనసూయ అమ్మాయి, అమ్మాయి. ఏమిటమ్మా, ఏ నాళ్ళకి మనం సుఖంగా బ్రతికే మహత్తరమైన అవకాశం లభించింది. ఏమిటది? టామీ ఎవరు? కుక్క కాదు, మన పాలిట దెయ్యం. ఇప్పుడు ఇంట్లో ఎవరు లేరు. మున్సిపల్ ఆఫీసు ఫోన్ కొడతాను, కుక్కల బండి వస్తుంది, దానికి వెళ్ళిపోతుంది.